అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కేతుగ్రహం గురించి అయితే తెలుసుకుందాము. కేతుగ్రహం మనకి ఛాయాగ్రహాల్లో ఒక గ్రహం. ఛాయాగ్రహం అంటే మనకి రాహు కేతు, ఈ రెండు గ్రహాల్లో ఒక కేతు ఛాయాగ్రహం. ఈ యొక్క కేతు ఏం చేస్తాడంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు యొక్క కేతు, అలాగే అజ్ఞానాన్ని ప్రసాదించేది కూడా ఈ యొక్క కేతువే మనకి. సరేనా? కేతు మనకి ఏ విధంగా పనిచేస్తాడో మనిషిలో ఎలాగా గుర్తుపట్టాలి అంటే, కేతు మహాదశ ఉన్నా, కేతు అంతర్దశ ఉన్నా, లేదా అంతర్దశ కేతు ఉన్నా సరే, కేతు జాతచక్రంలో ఉచ్చస్థానంలో ఉండి మిత్రత్వంతో కలిసి ఉండి, అంటే మిత్రులు ఎవరంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, ఈ యొక్క మిత్రత్వంతో కలిసి ఉంటే కనుక వీళ్ళు మంచి మంచి మాటలు మాట్లాడతారు, మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా సరే ముందు ఆలోచన పరులు వీళ్ళంతా కూడా కేతు మహాదశ ఉంటే కనుక, లేదా అంతర్దశ ఉన్నా సరే, లేదు కేతు యొక్క ఉచ్చస్థానంలో ఉన్న తర్వాత కేతు ఏ విధంగా పనిచేస్తాడో అని మనం అనుకునే దాంట్లో మంచి ఆలోచన పరులు, మంచి మేధాశక్తి గలవారు, వీళ్ళ అంతా కూడా పక్కా ప్లానర్ తోటి ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరుండగా చేయాలి, అది ఎక్కడ చేయాలి అనేవి ఈ యొక్క కేతు ఇస్తాడన్నమాట. ఆ కేతు కనుక ఒకవేళ బాగోలేడు అనుకుందాం, ఆ కేతు కనుక బాగోలేకపోతే కనుక ఖచ్చితంగా అన్నీ నీచమైన పనులు, రకరకాల ఆలోచనలతో ఉంటారు. ఏదని చెప్పినా సరే కోపంగా ఉంటారు. అంటే పూర్తిగా ఆపోజిట్ అనమాట. చెయ్యొద్దురా అంటే చేస్తూ ఉంటారు, చెప్పద్రా అంటే చెప్తూ ఉంటారు. అలాగే నోటి మాట ఎప్పుడు కూడా నిలబడదు వాళ్ళ ఎవరికి కూడా కేతు యొక్క సంచారంలో ఉంటే. కేతు బాగోలేకపోతే కనుక, అలా కేతు ఎప్పుడైతే బాగోడో అప్పటి నుంచి కూడా ఇంట్లో రకరకాల ఆలోచనలు. ఆ అబ్బాయి అందరితో కలిసి ఉండరా అంటే అందరితో కలిసి ఉండవు, సపరేట్గా ఉంటానంటాడు. దాని తర్వాత మైండ్ సెట్ వేరు. దాని తర్వాత ఎవరన్నా వస్తున్నారు చూడరా అంటే నేను చూడను. ఇలాంటివన్నీ చెప్పేది ఈ యొక్క కేతు ద్వారానే వస్తాయి ఎవరికైనా సరే. కాబట్టి కేతు గ్రహానికి ఎవరైతే కూడా కేతు గ్రహానికి శాంతి అనేది చేయించుకోండి. కింద నా నంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఫోన్ చేయండి, లేదా నేనన్నా చెప్తాను ఏంటి దాని పరిహారం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలాంటి విషయాలు మీకు ఎన్నో చెప్తూ ఉంటాను. నమస్కారం.